సిటీలో గ్రౌండ్ వాటర్ రోజురోజుకు అడుగంటుతున్నాయి. మార్చి నెలలోనే ఇలా ఉంటే సమ్మర్ చివరి నాటికి పరిస్థితులు ఎలా ఉంటాయో అని ఆందోళన చెందుతున్నారు జనం. ఇప్పటికే బోర్లు ఎండిపోవడంతో ట్యాంకర్లను ఆశ్రయిస్తున్నారు. అయితే ప్రజలకు సరిపడా వాటర్ సరఫరా చేస్తామని ప్రజలెవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటున్నారు ఆఫీసర్స్. జీహెచ్ఎంసీలో భూగర్భ జలాలు తగ్గుతున్నాయి. మార్చిలోనే ఇలా ఉంటే మే నెలాఖరు వరకు పరిస్థితి ఎలా ఉంటుందోనని ఆందోళన చెందుతున్నారు పబ్లిక్. 3 ఏళ్లతో పోలిస్తే ఏడాది గ్రౌండ్ వాటర్ లెవెల్స్ దారుణంగా పడిపోయాయి. గతేడాది ఫిబ్రవరిలో హైదరాబాద్ జిల్లాలో 0.14 మీటర్లు, మేడ్చల్ జిల్లాలో 2.48 మీటర్లు, రంగారెడ్డి జిల్లాలో 3.68 మీటర్ల మేర తగ్గాయి. అయితే ఈసారి మాత్రం సగటున హైదరాబాద్లో 8.22 మీటర్ల లోతుకు భూగర్భ జలాలు అడుగంటాయి. రంగారెడ్డిలో 11.87 మీటర్లు, మేడ్చల్లో 11.45 మీటర్లకు పడిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో ఏకంగా 14 మీటర్ల లోతుకు పడిపోయాయి. ఇక జోన్లు వారీగా పరిశీలిస్తే అత్యధికంగా షేర్లింగంపల్లిలో 14.79 మీటర్లు, హయత్ నగర్లో 11.48 మీటర్ల లోతుకు గ్రౌండ్ వాటర్ తగ్గింది. బాచుపల్లి, మేడిపల్లి, కొత్తూరు ఆసిఫ్ నగర్, చార్మినార్, ఇబ్రహీంపట్నం, బాలాపూర్, బండ్లగూడ, అబ్దుల్లాపూర్ మెట్ ప్రాంతాల్లో ఈసారి నీటి ఎద్దడి ఏర్పడే ప్రమాదం ఉంది. ఈసారి వర్షపాతం తగ్గడంతోనే భూగర్భ జలాలు తగ్గినట్లు అధికారులు చెబుతున్నారు. వాటర్ను వీలైనంత పొదుపుగా వాడుకోవాలని సూచిస్తున్నారు. రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. రంగారెడ్డి జిల్లాలో దాదాపు 27 మండలాల్లో భూగర్భ జలాలు అడుగంటాయి. మేడ్చల్లో 15 మండలాలకు గాను 13 చోట్ల గ్రౌండ్ వాటర్ లెవెల్స్ తగ్గాయి. ఉప్పల్, కాప్రా మినహా మిగతా అన్ని చోట్ల ఇదే పరిస్థితి నెలకొంది. బాచుపల్లి ఏరియాల్లో మొన్నటి వరకు గ్రౌండ్ వాటర్ లెవెల్స్ బాగానే ఉన్నా ప్రస్తుతం పడిపోయాయి. రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలతో పోలిస్తే పరిస్థితులు కాస్త మెరుగ్గా ఉన్నాయి. గ్రేటర్లో గ్రౌండ్ వాటర్ తగ్గడంతో చాలా చోట్ల బోర్లు ఎండిపోతున్నాయి. దీంతో జనం వాటర్ ట్యాంకర్లను ఆశ్రయిస్తుండటంతో వాటికి డిమాండ్ పెరుగుతోంది. దీంతో హైదరాబాద్ వాటర్ బోర్డు అందించే వాటర్ ట్యాంకర్లు ఆలస్యంగా రావడంతో జనం ప్రైవేట్ ట్యాంకర్లను బుక్ చేసుకుంటున్నారు. ఇదే అదునుగా ప్రైవేట్ ట్యాంకర్ల ఆపరేటర్లు దోపిడీకి దిగుతున్నారు. ఒక్కో ట్యాంకర్కు దాదాపు 1500 రూపాయలు వసూలు చేస్తున్నారు. సిటీలో మొన్నటి వరకు 570 ఎంజీడీల వాటర్ డిమాండ్ ఉండగా ప్రస్తుతం మరో 30 ఎంజీడీల డిమాండ్ పెరిగినట్లు అధికారులు గుర్తించారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా వాటర్ సప్లై చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశామంటున్నారు అధికారులు. గ్రౌండ్ వాటర్ లెవెల్స్ రిపోర్ట్ల ఆధారంగా సరఫరా చేస్తామన్నారు. ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటున్నారు.